హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ మన వ్యాలెట్లో ఎంత ఉన్నాయో చూడండి. ఇక్కడ పర్సెంటేజ్ చూసినట్లయితే టైగర్ సైడ్ అయితే 53 ఉంది అండ్ 47 అయితే డ్రాగన్ సైడ్ ఉంది. సో ఇప్పుడు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ టైగర్ అయితే చూజ్ చేసుకుంటున్నాను. సో చూద్దాం గైస్. సో 10 అండ్ క్యూ. సో విత్ ఇన్ సెకండ్స్లోనే ఇక్కడ మనకైతే ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. క్యూ అంటే 12 గైస్. సో 10 కంటే 12 పెద్దది కాబట్టి విత్ ఇన్ సెకండ్స్లోనే మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇంకెవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని, ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకుని కింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే గైస్. సో అగైన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డ్రాగన్ సైడ్ అయితే పెడదాం. అక్కడ సిరీస్ని చూసినట్లయితే డ్రాగన్ టైగర్ వచ్చింది. సో 2 సిరీస్ రన్ అవుతుంది. ఒక టైగర్, 2 డ్రాగన్లు, ఒక టైగర్ వచ్చింది. సో ఆబ్వియస్గా డ్రాగన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 10 అండ్ 3 విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ మనకైతే ప్రాఫిట్ అయితే ఉంది. సో ఎప్పటికప్పుడు అక్కడ పైన ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోవాలి గైస్. ఒక టైగర్, 2 డ్రాగన్లు, ఒక టైగర్, 2 డ్రాగన్లు, అదే సిరీస్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు థర్డ్ టైం ఇస్తే అదన్నా ఇవ్వచ్చు, లేదంటే సిరీస్ అన్నా బ్రేక్ చేయొచ్చు. సో ఇక్కడ పర్సెంటేజ్ చూసినట్లయితే డ్రాగన్ సైడ్ 52 ఉంది అండ్ టైగర్ సైడ్ అయితే 48 అయితే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే మనం మనీ అయితే డ్రాగన్ సైడ్ అయితే ఇన్వెస్ట్ చేద్దాము. ఎందుకంటే పర్సెంటేజ్ డ్రాగన్ సైడ్ ఎక్కువ ఉంది అండ్ అక్కడ సిరీస్ని చూసినట్లయితే అది కూడా యాస్టీజ్ డ్రాగన్ సైడే చూపెడుతుంది. సో అగైన్ డ్రాగన్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఒక టైగర్, 2 డ్రాగన్లు, ఒక టైగర్, 2 డ్రాగన్లు, అదే సిరీస్ నాన్ స్టాప్ రన్ అయితే మాత్రం మీరు అదే సిరీస్తో వెళ్ళిపోండి. అది బ్రేక్ అయినప్పుడు మాత్రం మీరు ఒక 2 లెవెల్స్ స్కిప్ చేసేసి మళ్ళీ గేమ్ ప్లే అయితే చేయండి. సో అగైన్ మళ్ళీ మనం అయితే పర్సెంటేజ్ అయితే చూద్దాం. ఎప్పటికప్పుడు మారిద్దే అక్కడ లాస్ట్ 20 రౌండ్స్లో ఏది ఎక్కడ హైయెస్ట్ విన్నింగ్లో ఉందో అది చూడండి అండ్ కింద ప్యాటర్న్ని కూడా చూడండి. సో నేను ఇక్కడ టైగర్ సైడ్ అయితే పెట్టాను, ఎందుకంటే సిరీస్ని కంటిన్యూస్గా వాడు ముందు సిరీస్ అయితే తిప్పుతున్నాడు కాబట్టి. సో ఏ అండ్ 5. సో విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ మనకైతే ఇక్కడ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఏ అంటే 1, సో ఇక్కడ 5, ఏ అంటే 1, జే అంటే 11, క్యూ అంటే 12, కే అంటే 13. ఇవి మెయిన్ వాల్యూస్ గైస్. ఇవి మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. ఒక సిరీస్ అనేది నాన్ స్టాప్ ఇచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అదే నాన్ స్టాప్ వెళ్ళిపోయింది అనుకుంటారులే, కానీ వాడు ఎప్పుడప్పుడు బ్రేక్ చేస్తాడు. సో ఇక్కడ సిరీస్ని చూసినట్లయితే టైగర్, డ్రాగన్. సో మళ్ళీ లాస్ట్ టైం అయితే టైగర్ అయితే రావడం జరిగింది. సో నేను ఇప్పుడు అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే టైగర్ సైడ్ అయితే పెడుతున్నాను. నాకు ఎందుకో సిరీస్ అనేది బ్రేక్ అయితే అనిపిస్తుంది గైస్. సో చూద్దాము. సో ఏ అండ్ జే. సో విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఏ అంటే 1, జే అంటే 11. సో అందరూ ఏమనుకుంటారు అంటే ముందు సిరీసే తీసుకెళ్తాడు అనుకుంటారు, లేకపోతే వాడు 3 టైమ్స్ యాస్టీజ్ ఇచ్చినప్పుడు 4th టైం అయితే డెఫినెట్గా బ్రేక్ చేస్తాడు గైస్. సో అది మనకు తెలుసు కాబట్టి మనం ఇక్కడ ముందే గెట్ చేసి టైగర్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. సో పర్సెంటేజ్ చూసినట్లయితే జస్ట్ ఒక 4% అయితే చాలా డిఫరెంట్ ఉంది అంతే. కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం మీరైతే హైది అయితే పెట్టుకోండి. సో 2 డ్రాగన్లు, 2 టైగర్లు వచ్చినాయి. సో ఇప్పుడు నేనైతే డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నాను. సో చూద్దాం గైస్ మనం గెలుస్తామా లేదా. సో 2 అండ్ కే. సో ఇక్కడ అగైన్ మళ్ళీ మనకైతే లాస్ అయితే రావడం జరిగింది. సో నేను డ్రాగన్ విన్ అయితే అనుకున్నాను, ఎందుకంటే 2 డ్రాగన్లు, 2 టైగర్లు వచ్చినాయి. సో నెక్స్ట్ కూడా డ్రాగన్ ఇస్తాడేమో అనుకున్నా. సో కాకపోతే అట్లా ఇవ్వలేదు, సిరీస్ అనేది బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది. ఏం పర్లేదు గైస్. సో ఒక డ్రాగన్, 3 టైగర్లు, మళ్ళీ 2 డ్రాగన్లు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం మనీ అయితే పెట్టేద్దాము. పర్సెంటేజ్ని చూసినట్లయితే డ్రాగన్ 52 అండ్ ఇది 48. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం మనీ అయితే డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే 3 టైగర్లు వచ్చినాయి, 2 డ్రాగన్లు వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్గా 3 సిరీస్ కాబట్టి వాడు డ్రాగన్ ఇస్తాడు. సో 2 అండ్ ఏ. సో చూడండి గైస్, 2 రాగానే మీరు ఏం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ అయితే ఉంటాయి. 2 వచ్చిన ప్రతిసారి ఏ వస్తుంది, ఏ వచ్చిన ప్రతిసారి 2 వస్తుంది, అట్లా కాంబినేషన్స్ ఉంటాయి. జే క్యూ అట్లా 9 వచ్చిన ప్రతిసారి మళ్ళీ జే వస్తుంది, అట్లా కాంబినేషన్స్ అనేది ఉంటాయి. ఏదైనా పర్సెంటేజ్లో అయితే నో ఛాన్స్ గైస్, అసలు మారలేదు, నో చేంజెస్. సో 52 అండ్ 48, 3 టైగర్స్, 3 డ్రాగన్స్ అయితే రావడం జరిగింది. సో KQJ2. సో అన్ని డ్రాగన్ సైడ్ వాల్యూస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు టైగర్స్ అయితే పెట్టడం జరిగింది. సో 2 అండ్ 7. సో చూడండి గైస్, విత్ ఇన్ సెకండ్స్లో లాస్ట్ 2 సెకండ్స్ ఉన్నప్పుడు పెట్టేసినా కూడా మనకైతే ప్రాఫిట్స్ అయితే వచ్చేస్తాయి. 1 సెకండ్స్ ఉన్నప్పుడు కూడా పెట్టినా మీరు గెలిస్తే మాత్రం మీ ప్రాఫిట్స్ మీకు అయితే వచ్చేస్తాయి. 24/7 యాప్లో కస్టమర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఎటువంటి ఇతర ప్రాబ్లం, రీఛార్జ్ ప్రాబ్లం వచ్చినా మీరైతే డైరెక్ట్ కస్టమర్ సర్వీస్తో కూడా చాట్ చేయొచ్చు. వాళ్ళు 100% రిప్లై ఇస్తారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా గేమ్ ఐడి పెట్టండి, వాళ్ళతో అయితే చాట్ అయితే చేయండి. సో ఇక్కడ సిరీస్ని చూసినట్లయితే 1 సిరీస్ అనేది 4 టైమ్స్ వచ్చింది, 5th టైం బ్రేక్ అయింది. డబల్ సిరీస్ అనేది 4 టైమ్స్ వచ్చి 5th టైం బ్రేక్ అయింది. సో 7 అండ్ జే. సో చూడండి గైస్, విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. డ్రాగన్ టైగర్. సో 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 5th టైం బ్రేక్ అయింది. మనకైతే మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గైస్. వీడియో స్టార్టింగ్లో ఎంత ఉన్నాయో, వీడియో ఎండింగ్ కల్లా మన వ్యాలెట్లో ఎంత ఉన్నాయో మీరే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.